గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ విమల్ గారు, గౌరవనీయులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు తహసీల్దార్ గారు, గౌరవనీయులు స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, డిఈ కౌన్సిల్ గారు, ముందున్న కాంగ్రెస్ శ్రేణులందరికీ, ఇంద్రమైన పట్టాలు తీసుకోవడానికి వచ్చిన మా అక్క జిల్లాలందరికీ నిండుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మీ అందరి నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తామని నేను. తెలంగాణ రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రంలో మనం ఉన్నాం, మన వివరాలతో మనం ఉన్నాం, మన కొలువులు మనకు వస్తూ ఉన్నాయి, మన పిల్లల జీవితాలు మన చేతిలోకి వచ్చినాయి. 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మా కావాలని వేలాది మంది అమరులై కాల్చివేయబడి కూల్చివేయబడి నేలరాల బిడ్డలందరూ కూడా ఈ సందర్భంగా మనం జోహార్లు అర్పించాల్సిన అవసరంలో ఉందని మనం చెప్తున్నాం. ఎందుకంటే నేను నికాలసిన పోరాట బిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా, తెలంగాణ అభివృద్ధి ఉద్యమకారుడుగా ప్రజలైన ముందు వరుసలో కొట్లాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఈ రోజున మాట్లాడగలుగుతున్నాను. నేను వలసవాదిని కాదు. ఇవాళ నా ప్రాంతం విముక్తి జరగాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 1950 నుంచి మొదలు పెట్టుకుంటే 69 వరకు ఆందోళనలు కొట్టాలి. ఆ తర్వాత మళ్ళా మన హక్కులు మన కావాలని కొట్టాలనే సందర్భంలో ఇవాళ మనం ఆనాడు చెన్నాయిని మొదలుకుంటే ఇవాళ ఎంతో మంది తెలంగాణ కోసం కొట్లాడేవాళ్ళు. ఆ తెలంగాణ ఇవాళ 10 సంవత్సరాల వాళ్ళ చేతులు వెళ్తే కట్టిన 3 ఏళ్ళలో కూలిపోయింది కాళేశ్వరం. ఇక్కడ ఉండి గెలిపిస్తే ఇసుకందరూ పోతారు. ప్రజాపాలన ఎవరికి మన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఇసుకుపోయిన ప్రజానికం ఇంద్రమ్మ రాజ్యం రావాలి, ఇంద్రమ్మ రాజ్యంలో మనకి ఇల్లు రావాలని సంకల్పించారు. కాబట్టి ఇవాళ ఇంద్రమ్మ రాజ్యంలో ఇళ్ళ పట్టాలు తీసుకోవడానికి అక్క జిల్లాని ఇక్కడికి వచ్చినప్పుడే మాట చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చింది రావచ్చు, లేకపోతే వచ్చే పేరు ప్రభుత్వం ఉంటే మనకి ఏ కట్టించారు, వందనగలు, శ్మశాన మార్గాలు, వైపుడు కావాలి. మన ఊరు చూస్తే లేకపోతాయి, ఇప్పుడే పోతాయి, ఇల్లు పోతాయి. ఒక్కొక్క మనిషికి ఇల్లు వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. నిండుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా తప్పకుండా ఇందులో ఇస్తామని చెప్పిండు. ఇవాళ మనం 1.5 సంవత్సరాలైంది మన రాజ్యానికి వచ్చి. ఇవాళ మనం ఒక్కొక్కటికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఒక్కొక్క డబ్బులు చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ముందరే ఆడపిల్లలకు ఉచిత సౌకర్యం కల్పించాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. నిన్న మనందరూ కూడా సన్నబించాం. రైతులందరూ కూడా దాదాపు 26 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల
ఇవాళ లక్షల టన్నుల ధాన్యం వచ్చింది. అందుకోసమనే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు మనకు ఏదైతే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇవాళ ప్రజల మధ్యకి వచ్చింది. రేపటి నుంచి భూభారతి కూడా వస్తూ ఉంది, ప్రజల మధ్యగా వస్తూ ఉంది. ఆఫీసర్లతో కూడా మీ గ్రామ పంచాయతీ కూర్చుంటా ఉన్నారు. ఇవాళ పోయే ప్రభుత్వం దాన్ని బట్టి తలా చేసి ఆకు వీటి ఈ భూభారతి కొట్టాలు బట్టి పప్పగారు పడి భోగతం చేసి మొత్తం రైతులకు నాశనం చేసి సందర్భం. అందుకోసం రేపటి నుండి భూభారతి కార్యక్రమం గ్రామ పంచాయతీకి వస్తూ ఉంది. అక్కడ కుదరలేదు మీ సమస్యలు ఏమంటే కూడా అన్ని రాసి అక్కడ ఉన్న ఏ ఆఫీసర్ అయితే వస్తుందో ఆఫీసర్ చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మనం చెప్తుంది. అందుకోసం ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎంత కొట్టాలి ఎవరు కొట్టాలన్నా 60 సంవత్సరాల కొట్టాలని ఏం చేయాలి. ఈ సోనియా గాంధీ ఒక పెద్ద పోటీ మనకు తెలంగాణ ఇచ్చింది. ఆ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఇవాళ మనందరం తెలంగాణ ఉన్నాం. అందుకోసమని ఎవరు ఏమనుకున్నా కూడా ఆ కీర్తి ఒక సోనియా గాంధీ దక్కుతారని మనకి చెప్తుంది. నేను కూడా ముందు రోజుల్లో కొట్టాను. ఏమైంది రాజ్యం వచ్చినాక ఏమైంది? రాజ్యం వచ్చినాక ఆహారం ఎక్కడ పడితే అక్కడ తినం, ఎక్కడ పడితే అక్కడ దోస్తున్నారు. చెప్పులు ఏమైంది కోటీశ్వరమై ఎవరు దోస్తున్నారు? అందుకోసం నేను యాత్రపుత్రులు ప్రజాధికం అక్క చెల్లెలు అనంతరం దక్కినట్టు ఇవాళ నేను ఒక పోరాట బిడ్డగా ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడితే నేను యాత్ర బిడ్డగా నడిపించిన గెలిపించారు. మీ అందరూ కూడా నేను చేతులు వచ్చి నమ్మకిస్తాను. ఎప్పటికీ మీ బిడ్డని ఈ మోపక చదువుతున్న బిడ్డని నేను 90 నుండి 69 నుండి ఇక్కడ హాస్టల్ వచ్చాను. ఇవాళ నేను ఒక ఉద్యమ చరిత్రను ఇవాళ తిరగాల్సిన ప్రజానికం ఇవాళ ఎవరు ఇక్కడ